అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 11వ తారీఖు దేవుని వాక్యధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనం చూసేటటువంటి విషయం తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలోని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనము గమనించేటటువంటి విషయం శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాలకు మనం కలిగి ఉండవలసినటువంటి విషయాలను అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. అక్కడ మనం చూసినట్లయితే ఒక మంచి బోధకుని వల్ల, అంటే ఒక మంచి టీచర్ లాగా బలవంతుడో కమ్ము అని చెప్తాడు. అంటే స్ట్రెంగ్తన్ యువర్ సెల్ఫ్ అనేటటువంటి మాటను అక్కడ మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినటువంటి విషయము అక్కడ మనం గమనించినట్లయితే చక్కని బోధకుడుగా, అంటే ఆ బోధకుడుగా అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే హీ షుడ్ బి ఏ లైఫ్ టైమ్ లెర్నర్, అంటే నేర్చుకునేటటువంటి వాడుగా అక్కడ మనం చూడగలగాలి. అట్లాగే ఆ సైనికుడు తన దేశము కొరకు ఏ విధముగా పాటుపడతాడో, క్రీస్తు సేవ నిమిత్తము ఒక విశ్వాసి, ఒక సంఘ కాపరి తన సంఘము విషయంలో ఒక సైనికుని వలె, అంటే తన ప్రాణాన్ని అర్పించడానికైనా వెనక అడుగు వేయకుండా ముందుకు కొనసాగడమును మనం ఇక్కడ గుర్తించాలి. అట్లాగే ఆ మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ నియమ ప్రకారము ఒక పరుగు పందెంలో ఏ విధముగా పరిగెత్తవలెనో అట్టి విధముగా మనము విశ్వాసములో స్థిరముగా నిలబడినట్లయితే ఖచ్చితంగా శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి చివరి విషయాన్ని కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు 6వ వచనం 7వ వచనాన్ని, 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకొని పోతా ఉన్నాం. చివరి విషయము శక్తివంతమైనటువంటి అక్కడ ఆత్మీయ జీవితానికి కలిగి ఉండవలసినటువంటి విషయాలను అక్కడ గమనిస్తూ ఇంకొక రకమైనటువంటి వృత్తిని అక్కడ జ్ఞాపకం చేస్తూ మనకి ఇక్కడ స్పష్టముగా వివరించే ప్రయత్నం పౌలు చేస్తాము. 6వ వచనంలో మనం గమనించినట్లయితే పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఒక వ్యవసాయకుడిని, అంటే ఒక రైతును, ఒక ఫార్మర్ను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి, ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు పని ఏ విధమైనటువంటి పనియో మనం అక్కడ అర్థం చేసుకోవాలి. మొదటగా ఆ భూమిని దున్నడానికి, అందులో విత్తనాలు చల్లడానికి, దానికి నీరు పెట్టడానికి, అట్లాగే అవి ఎదుగుతున్న కొలది దాంట్లో ఉన్నటువంటి కలుపును, అవి గురుగులను తీసివేయడానికి, అట్లాగే కావలసినటువంటి ఆ పెస్టిసైడ్స్ను, అంటే ఆ మందులను ఎప్పటికప్పుడు ఆ పురుగు ఆ పంటను తినివేయకుండా దాన్ని నిరంతరము కాపాడడానికి, ఇది అంతా కొనసాగిన తర్వాత ఆ పంట చేతికొచ్చే వరకు దాన్ని కాపాడుకొనడానికి ఒక రైతు పని ఎంత క్లిష్టతరమైనటువంటిదో పౌలుకు ఎరుకే. దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అయ్యా నిరంతరము నీ యొక్క ఆత్మీయ జీవితము శక్తివంతముగా కొనసాగాలనంటే ఖచ్చితముగా ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఎట్టి రీతిగా పోరాడతాడో, ఎట్టి విధమైనటువంటి కష్టము చేసి ఆయన దాన్ని పంట చేతికి వచ్చేవరకు, అందుకని అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం కనుక మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆ ఫలములలో మొదట పాలు పుచ్చుకొనవలసిన వాడు, అంటే ఆ పంట మొదటగా చేతికి వచ్చినప్పుడు సంతోషించేది ఎవరండి? ఆ రైతే కదా. ఇక్కడ ఇంకో విషయాన్ని స్పష్టంగా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయకుడే అని చెప్తూ దానికి ముందు ఒక పదాన్ని జోడిస్తాం, పాటుపడిన వ్యవసాయకుడే అంటాం. ఇంగ్లీష్ వర్షన్లో కనుక మనం ఆలోచించినట్లయితే హార్డ్ వర్కింగ్ ఫార్మర్. ఇక్కడ రైతు పని అంత సులువైనది కాదని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కష్టతరమైనటువంటి పని,
కష్టపడి చేయవలసినటువంటి పనియే. అందుకనే హార్డ్ వర్కింగ్ ఫార్మర్ అని చెప్పడం మనం అక్కడ చూడగలం. ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ పాటుపడవలసినటువంటి స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇక్కడ స్పష్టంగా గమనించాల్సినటువంటి విషయము, ఇక్కడ మనము వ్యర్థమైన విషయాల కొరకు, వ్యర్థమైన మాటల కొరకు పాటుపడుతూ ఉంటాము. కానీ గ్రహించాల్సినటువంటి సత్యము, నీ యొక్క ఆత్మీయ జీవితము శక్తివంతముగా ముందుకు కొనసాగడానికి నీవు ఏ మేరకు పాటుపడతా ఉన్నావు. మరొకసారి ప్రశ్నను గమనించాలి. వాట్ ఈజ్ యువర్ హార్డ్ వర్క్ టువర్డ్స్ లీడింగ్ ఏ హ్యాపీయెస్ట్ స్పిరిచువల్ లైఫ్, టువర్డ్స్ లీడింగ్ ఏ స్ట్రాంగ్ స్పిరిచువల్ లైఫ్? అంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, నీ ఆత్మీయ జీవితాన్ని శక్తివంతంగా బలంగా ముందుకు కొనసాగించడానికి నీవు కష్టపడుతున్నావా? ఆలోచించాలి. ఆత్మీయ జీవితాలను నేటి దినాన చాలా ఆకతాయిగా, చూచాయిగా తీసుకుంటున్నారు. అది కాదు మనకు కావాల్సినది. ఆలోచించాలి. ఇతరత్రమైనటువంటి ఏ విషయాలనైనా నిర్లక్ష్యము సహేతుకమే, కానీ ఆత్మీయ జీవితాన్ని శక్తివంతముగా బలముగా ముందుకు కొనసాగించడంలో నీవు ఫెయిల్ అయితే నీ లైఫే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎక్కడికి మన ప్రయాణం అవుతా ఉంది గమనించాలి. నరకానికి కాదా? ఒకవేళ స్థిరమైన నిలకడగలిగినటువంటి బలమైన ఆత్మీయ జీవితం గనక లేకపోతే నీ ప్రయాణం ఎటువైపు? అది ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరత ఉంటుంది. అది గ్రహింపు లేకపోతే నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు పాడు చేసుకో. పాటుపడవలసినటువంటి అవసరత ఇక్కడ, ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని కష్టాలు పడతాడో, ఎన్ని పాట్లు పడి ఆ పంటను చేతికి, ఆ ఫలములను మొదట తాను చూచినప్పుడు తన ఆ మదిలో ఉండేటటువంటి ఆ సంతోషాన్ని మనం గమనించాం. ఆ పంట చేతికి వచ్చినప్పుడు తన కష్టాన్నంతా కూడా ఒక్కసారిగా మర్చిపోతాడు. ఈ ఆత్మీయ జీవితంలో కూడా నీవు పాటు పడినట్లయితే ఖచ్చితంగా శక్తివంతముగా ముందుకు కొనసాగిపోవడం మనం చూడాలి. శ్రమ లేకుండా ముందుకు కొనసాగుతాం చక్కగా ఆ ఆత్మీయ జీవితం అయిపోతుందని అనుకోవద్దు. ఖచ్చితంగా పాటు పడవలసిందే. హార్డ్ వర్క్ నీ ఆత్మీయ జీవితం కోసం నీవు చేయవలసిందే. నాడు ఆలోచించాలి. ఈ లోకరీతి అయినటువంటి తాత్కాలికమైనటువంటి ఉద్యోగాల కోసము, లేదా ఈ లోకములో ఉండేటటువంటి ఇతరత్రమైనటువంటి విషయాలకు, ఈ లోకములో చేసేటటువంటి అందించేటటువంటి ఆ పరీక్షల కొరకు హార్డ్ వర్క్ చేయడం కాదు. కానీ నీ ఆత్మీయ జీవితం, ఇట్ ఈస్ టు మేకప్, ఇట్ ఈస్ టు స్టాండప్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు నీవు నిలబడవలసినటువంటి అవసరత, నీవు పాటుపడవలసినటువంటి అవసరత. ఇక్కడ ప్రశ్న, ఈనాడు నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తావు? నువ్వు ఎంతవరకు హోంవర్క్ చేస్తావు? ఏ హార్డ్ వర్క్ చేయకుండా నా ఆత్మీయ జీవితం అట్లా ఆదివారం వెళ్ళిపోయి వస్తే కొనసాగిపోతుంది అని అనుకుంటే నీ ఒక పిచ్చి భ్రమలో ఉంటున్నట్టే. కాబట్టి ఆ పాటు పడేటటువంటి స్వభావాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇవన్నీ చెబుతూ మొదటి నుంచి మనం చెప్పుకున్నటువంటి విషయాలు, సైనికుని వలె, అలాగే బలవంతునిగా ఉండడం, బోధకునిగా ఉండడము, అట్లాగే పరుగు పందెంలో పోరాడేటటువంటి ఆ నియమ నిబంధనలు పాటించడం అని చెబుతూ ఇక్కడ చివరిగా ఒక వ్యవసాయకుడు ఏ విధముగా పాటుపడతాడు అట్లా పాటుపడాలని చెబుతూ చివరిగా అంటాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయంలో యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించునుగాక. ఆలోచించాలి. నాడు కేవలం పౌలు తిమోతికే దీన్ని పరిమితం చేయట్లేదండి. ఒక విశ్వాసిగా నీవు ఉంటున్నావంటే ఇట్టి విషయాలను నీవు ఆలోచించాలి. దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం అదే. నీవు ఆలోచించకపోతే
నీవు శక్తివంతమైనటువంటి అసలు ఆత్మీయ జీవితాన్నే నీవు కొనసాగించలేవు. అందుకనే పౌలు అంటాడు కదా, ఇట్టి విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించునుగాక. ఆలోచించాలి. ఈనాడు స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం, ఈ ధ్యానం ద్వారా దేవుడు మీకు వివేకం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక చక్కని ఆత్మీయ జీవితం కొరకు ఏ విధముగా నేను ప్రయాసపడాలి, ఏ విషయాల పట్ల ఎట్లా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి నీవు ఆలోచించేటటువంటి ఆ సమయము, అట్టి జీవితమును ఆనందంగా గడపడానికి నీవు కేటాయించవలసినటువంటి ఆ సమయమును నీవు నీ జీవిత కాలంలో వాటిని వెసులుబాటు చేసుకొనగలదు. ఆలోచించాలి. కీర్తనకారుడు అంటాడు, మా దినములు మాకు లెక్కించనేరు. మన జీవితం ఏ పెద్ద పొడుగైన జీవితం ఏం కాదు. నీ దినములు నీవు లెక్కించడము ప్రారంభిస్తున్నావంటే ఖచ్చితంగా ఒక దినము నీ ఆత్మీయ జీవితం కొరకు ఆలోచించుకొనకుండా నీవు గడిపేస్తున్నావంటే నీ ఆయుష్లో అట్లా ఇప్పటి వరకు ఎన్ని దినాలు నీవు పోగొట్టుకున్నావో ఆలోచించాలి. ఎందుకంటే వ్యర్థమైన విషయాల కొరకు ఆలోచిస్తూ మన సమయాన్ని వ్యర్థము చేసుకోవడం కాదు, కానీ నీ ఆత్మీయ జీవితం ఆలోచించాలి. చివరిగా నీ జీవితంలో నీకు మిగిలేది ఇదొక్కటే. దీనిని బట్టే నీ ప్రోగ్రెస్ కార్డ్ అక్కడ తయారు చేయబడతావు. కాబట్టి నీ ఆత్మీయ జీవితం కొరకు నీవే విధముగా ప్రయాసపడతా ఉన్నావు. ఒక సోల్జర్ని మన జ్ఞాపకం చేసుకున్నాం, ఒక బోధకుని మన జ్ఞాపకం చేస్తాం, పరుగు పందమంది జట్టి అయిన వాడు ఎట్లా నియమ ప్రకారం పోరాడాలో జ్ఞాపకం చేస్తాం, ఒక రైతును మనం ఇన్ని ఉదాహరణలు ఎందుకు ఇవ్వాలండి పౌలు? ఎందుకు ఇవ్వాలా? నేటి దినాన దీని యొక్క ప్రాముఖ్యత అర్థం అవ్వట్లేదండి. మరి ముఖ్యంగా ఆధునిక సంఘంలో నేటి దినాన మన సంఘాల్లో ఈ విషయాన్ని ఆలోచించేటటువంటి వారు ఎవరు ఉండటం లేదు. స్పష్టంగా గుర్తించాలి. ఇట్టి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాలంటే వీటి విషయంలో మనం పాటుపడవలసినటువంటి వారు. ప్రారంభించాలి. అత్యంత కృపగల దేవ, అయ్యా, ఈనాడు అతి ప్రాముఖ్యమైనటువంటి రైతును మాకు జ్ఞాపకం చేస్తాం. అయ్యా, వ్యవసాయ క్షేత్రంలో తాను ఒక కురుక్షేత్ర యుద్ధములాగా తండ్రి దేవ జరిగించడం, అయ్యా తండ్రి దేవ తాను ఎంత పాటుపడుతూ ఉంటాడో స్పష్టంగా చూసేటటువంటి. కానీ ఎప్పుడైతే ఆ ఫలము చేతికి వస్తుందో, ఆ మొట్టమొదటి ఫలము అతడు తీసుకునవలసిన వాడే. అతని ఆనందము తండ్రి దేవ ఆ కష్టాన్నంతయో మైమర్చిపోయే విధంగా చేస్తాం. ఈనాడు మా ఆత్మీయ జీవితాల కొరకు మీరు ఆలోచించుకోనమని మమ్మల్ని హెచ్చరిస్తాం. వ్యర్థమైన విషయాలను ఆలోచించడం కాదు, ఇట్టి విషయాలను ఆలోచించటానికి తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించి, అయ్యా, శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి విశ్వాసములో ముందుకు కొనసాగటానికి ఎవరెవరిని ఏ వృత్తులను మాకు జ్ఞాపకం చేస్తాం, అట్టి వృత్తుల వారు ఏ విషయాల్లో ఎట్లా పోరాడుతూ ఉన్నాం, అట్టి పోరాట పటిమను మాలో మేము కలిగి మా జీవితాలకు ముందు కొనసాగటకు మీకు భద్రపరుచుకుని యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.